హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ ముదిగొండ, రిలేషన్షిప్ కోచ్. ఈరోజు నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అది భర్త హృదయాన్ని దోచుకోవడం ఎలా. ప్రతి భార్య అనుకుంటుంది తన భర్తని సంతోషంగా ఉంచాలని, బంధం గట్టిపరచుకోవాలని అనుకుంటారు. భర్త దృష్టిలో భారీగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు నేను మీకు 7 టిప్స్ వివరిస్తాను. దానివల్ల భర్త హృదయాన్ని దోచుకొని తన బంధాన్ని మంచిగా ఏర్పరచుకోవచ్చు. భర్త హృదయాన్ని దోచుకొని ఒక హీరోయిన్లా మారవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ అన్ని పాయింట్లు వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చాలా విలువైనది. ఈ వీడియో చివరి వరకు చూడండి, అన్ని పాయింట్లు కవర్ చేయవచ్చు. మీ భర్త గుణగణాలు ఎలా మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా సహకరించండి, కానీ తనను మార్చే ప్రయత్నం చేయకండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎదుటి వారి కుడి చెయ్యిని మన కుడి చేతితో ఎప్పుడు కూడా షేక్ చేయలేము. తనని మార్చే ప్రయత్నం చేయకపోతే తను మీ ప్రేమని ఆలోచించి మెల్లిగా మారే ప్రయత్నం చేస్తాడు. మీరు తన దృష్టిలో మంచి భార్యగా కనపడతారు. రెండో విషయానికి వస్తే, మీ భర్తని తన కుటుంబం నుంచి ఎప్పుడు కూడా వేరు చేసే ప్రయత్నం చేయకండి. కొంతకాలం తర్వాత ప్రతి భార్య భర్తతో మీ అమ్మ ఇలా ఉంది, వదిన ఇలా ఉంది, మీ బ్రదర్ ఇలా ఉన్నాడు, మీ సిస్టర్ ఇలా ఉంది అని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయకండి. ఇలా చెప్పడం వల్ల తన దృష్టిలో మీపై నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ఒక మంచి భార్యలా తనకి కనపడరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఏంటో తనకి తెలుసు. తన కుటుంబం ఎలా ఉంటుందో తనకి తెలుసు. మీరు తన కుటుంబంతో మంచిగా కలిసి ఉండి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే భార్యగా మీరు తన దృష్టిలో చాలా బాగా కనపడతారు. జీవితంలో భర్తకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే కుటుంబ సహకారం, భార్య సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా భర్తతో కుటుంబం గురించి నెగిటివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఈ సహకారం వల్ల ఎలాంటి కష్టమైనా తను ఎదుర్కోగలడు. ఇలా చేయడం వల్ల మీరు ఆ కుటుంబంలో ఒక మంచి భార్యగా నిలదొక్కుకోగలరు. ఇంకో విషయానికి వచ్చినట్లయితే, ఎప్పుడు మీ భర్త యొక్క మూడుని గమనించండి. జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. తన సమస్యలు భర్తకు చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే తన ఫైనాన్షియల్ కండిషన్ బాగుండదో, ఆయన మూడు బాగుంటుందో, ఆయన ఆలోచనని శాంతమైన ఆలోచనతో ఆలోచించి వినండి. అప్పుడే దానిపై స్పందించండి. ఏదైనా ఫైనాన్షియల్ కండిషన్ బాగా లేకపోయినట్లయితే తనకి సహకరించే ఇలాంటి మీరు ఏదైతే సేవింగ్ చేసుకున్నారో వీలైతే అందులో నుంచి కొంత సహకరించండి. ఇలా చేయడం వల్ల కుటుంబం చాలా గట్టి బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైనా చిన్న గొడవలు ఏదైనా జరిగితే చాలా మంది భార్యలు డ్రామా నిర్వహిస్తూ ఉంటారు. నేనైతే ఈ పిల్లల వల్ల నేను మీ దగ్గర ఉన్నాను, లేదంటే నేను కాబట్టి నేను మీతో పాటు ఉంటున్నాను, మీ కుటుంబంతో పాటు ఉంటున్నాను, ఇంకొకరైతే ఎప్పుడో వెళ్ళిపోయి, ఇలాంటి డ్రామాలు ఎప్పుడూ చేయకూడదు. మంచి భార్యలు ఎప్పుడు కూడా ఇలాంటి డ్రామాలు చేయరు. ఇంకో విషయానికి వచ్చినట్లయితే, మీ భర్తను ఎప్పుడు కూడా హీరోలా చూడండి. మీ జీవితంలో తన ప్రాముఖ్యత ఎంత ఉందని, మీరు ఎంతగా ప్రేమిస్తారు, ఎంత రెస్పెక్ట్ చేస్తారు, తనని ఎంత కేర్ చేస్తారో మీరు చెప్పండి. ఇంకో విషయానికి వస్తే, ఎప్పుడు మీ భర్తకు కావలసిన ఇష్టాలు ఏమిటో గమనించండి. తనకి ఏమంటే ఇష్టం, ఏమంటే ఇష్టం లేదు, ఎప్పుడు ఈ విషయాన్ని గమనించండి. తన భోజనానికి వస్తే ఎలాంటి భోజనం తనకి ఇష్టం, తనకి ఇష్టమైన భోజనాన్ని తయారు చేయండి. ఇలా చేయడం వల్ల తన మనసును దోచుకొని ప్రేమను పొందే అవకాశం ఉంది. ఎప్పుడు తన భోజనం చేసేటప్పుడు ఇంట్లో జరిగే ఎలాంటి నెగటివిటీ గురించి మాట్లాడకండి. దానివల్ల తను చేస్తున్న భోజనం తనకు బాగా అనిపించదు. అంతేగాక మీరు ఒక మంచి భార్యగా కూడా కనపడరు. ఇంకో విషయానికి వస్తే, ఎప్పుడు మీరు మీ భర్తని మార్చే ప్రయత్నం చేయకండి. ఎప్పుడు భర్త చేస్తున్న తప్పులని పరిష్కరించే ప్రయత్నం చేయకండి. కొంతమంది ఆడవాళ్ళకి ఇలా చేస్తారంటే, చిన్న గొడవలు జరిగినప్పుడు తన భర్త తప్పులని
తీసి మాట్లాడతారు. జనరల్గా ఆడవాళ్ళకి తమ తప్పులు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, గొడవలు జరిగినప్పుడు కొన్ని తప్పులు భర్త, కొన్ని తప్పులు భార్యవి అయి ఉంటాయి. కానీ తన తప్పులు తనకు తెలిసినప్పుడు అంగీకరించి పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల మీ భర్త యొక్క హృదయాన్ని దోచుకోవచ్చు. మీరు ఇందులోని విషయాలను మీరు ఏది ఫాలో అవుతారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.